హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో పండ్రిపురం వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా. ఈ రోజు వీడియోలో సోలాపూర్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ప్రజెంట్ మేమైతే తుల్జాపూర్ లో ఉన్నాం. మేము ఎర్లీ మార్నింగే పండ్రిపురం నుంచి సోలాపూర్ అయితే బయలుదేరామన్నమాట. మేము డైరెక్ట్ గా క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట. పండ్రిపూర్ నుంచి సోలాపూర్ తీసుకొచ్చి ఇక్కడున్న ప్లేసెస్ అన్ని చూపించి మేము బుక్ చేసుకున్న హోటల్లో డ్రాప్ చేసేలాగా మాట్లాడుకున్నాం. దీనికి వాళ్ళు 3500 అయితే చార్జ్ చేశారు. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ మేమైతే తుల్జాపూర్ లో ఉన్నాం అనమాట. సోలాపూర్ నుంచి తుల్జాపూర్ అయితే వచ్చాము. ఈ తుల్జాపూర్ లో తుల్జా భవానీ అనే శక్తిపీఠం ఉందన్నమాట. అమ్మవారి శక్తిపీఠం. శక్తిపీఠాలంటే మీకు తెలుసు కదా, సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడినాయో అవే శక్తిపీఠాల కింద ఏర్పడినాయి కదా. వాటిలో ఒకటి ఈ తుల్జా భవానీ టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. సో ఇది చూడడానికి అయితే వచ్చాము. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. చూస్తుంటే టెంపుల్ లా ఉండదు అనమాట, ఒక కోటలా ఉంటది. చాలా బాగుంటది. ఈ టెంపుల్ దర్శనానికి అయితే మనము టికెట్స్ అయితే తీసుకోవాలి. టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది టికెట్ కౌంటర్. నేను వీడియో స్టార్టింగ్ లో ఒక బిల్డింగ్ చూపించాను కదా, అదే అనమాట. అక్కడే మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఈచ్ పర్సన్ 200 అనమాట. చిన్నపిల్లలకి అయితే లేదు. అండ్ అలాగే మొబైల్ కూడా నాట్ అలౌడ్ అని ఏమన్నట్లేదు. మొబైల్ పట్టుకెళ్ళొచ్చు అని చెప్పారు. అందరూ కూడా లోపల అన్ని కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అందుకే నేను కూడా అయితే తీసాను. బట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాకైతే వీడియో అయితే తీయలేదు. మిగతా అంతా కూడా వీడియో అయితే తీసాను టెంపుల్ మొత్తం. అండ్ అలాగే ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడే తుల్జా భవానీ అమ్మవారు అయితే ఉంటారనమాట. అండ్ అలాగే అమ్మవారితో పాటు లోపల ఇంకా కూడా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. మీరు అన్నీ కూడా కొంచెం క్లియర్గా అయితే చూడండి. అన్ని టెంపుల్స్ని కూడా తీసాను నేను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనదంట. చాలా మహిమగల దేవత అని అందరూ చెప్తున్నారు అక్కడ. ఆ అమ్మవారిని ఏం కోరికలు కోరుకున్నా తీరతాయని అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే క్యూ లైన్స్ అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే టెంపుల్ అయితే చాలా రష్ ఉందన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళింది శ్రావణ మాసంలో వెళ్ళాం కదా, దట్టు సండే. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. వాళ్ళు చెప్పారు శ్రావణ మాసంలో టెంపుల్ అయితే చాలా రష్గా ఉంటుంది, జనం బాగా ఎక్కువ ఉంటారని చెప్పారు. దర్శనం అయితే కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. నార్మల్గా అయితే ఇంత ఉండదు అని అయితే అన్నారు అక్కడ అందరూ. ఇంతకు ముందే చెప్పాను కదా, ఇది శక్తిపీఠం అని. మొత్తం అమ్మవారివి శక్తిపీఠాలు 51 ఉన్నాయి కదా, వాటిలో ఇదొక టెంపుల్ అనమాట. శక్తిపీఠం కాబట్టి శ్రావణ మాసంలో చాలా రష్గా ఉంటుందంట ఈ టెంపుల్. ఈ టెంపుల్ 11వ శతాబ్దం నాటిదంట. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఈ అమ్మవారిని కొలిచేవారంట. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది కదా అమ్మవారి ఫోటో, ఇలానే ఉంటారనమాట టెంపుల్ లోపల తుల్జా భవానీ అమ్మవారు. అండ్ నెక్స్ట్ మేము వచ్చాము సిద్ధి రామేశ్వర్ టెంపుల్కి వచ్చాము. ఇది శివుడు టెంపుల్. ఇది వచ్చేసి సోలాపూర్లో ఉంది. టెంపుల్ అయితే ఎంత బాగుందో అసలు చెప్పలేను. చుట్టూ వాటర్ ఉంటుంది, వాటర్ మధ్యలో ఈ శివుడు టెంపుల్ ఉంటుందన్నమాట. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంది టెంపుల్. చాలా చాలా బాగుంది అసలు. మీకు వీడియోలో తెలుస్తుంది కదా, చాలా బాగా కట్టారు ఈ టెంపుల్. అసలు మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో. అసలు ఈ టెంపుల్లో ఉన్నంతసేపు టైం కూడా తెలియలేదన్నమాట, అంత బాగుంది. ఈ టెంపుల్ మొత్తం కూడా నేనైతే వీడియో తీశాను. ఈవెన్ దేవుణ్ణి కూడా మనమైతే వీడియో తీసుకోవచ్చు అనమాట. తీయొద్దని అయితే ఎవరు అనట్లేదు. నేను మొత్తం టెంపుల్ అంతా కూడా కవర్ చేశాను. మొత్తం అంతా కూడా చూడండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది.
ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా, శివుడు ఇలానే ఉంటాడనమాట ఈ టెంపుల్లో. టెంపుల్ లోపలంతా కూడా చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది అసలు ఈ టెంపుల్. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా అయితే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ చూడడానికి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఇమేజ్ లాగా పెట్టారు చూడండి. సేమ్ ఎగ్జాక్ట్గా మనం బయట నుంచి చూస్తే టెంపుల్ ఇలానే ఉంటుంది అన్నమాట. సో సోలాపూర్లో అయితే చూడాల్సినవి ఈ 2 ప్లేసెస్ అన్నమాట. సో ఇవి చూసేసాక ఇంకా మేమైతే హోటల్కి వచ్చేసాం. ఇది వచ్చేసి సిటీ పాయింట్ హోటల్ అనమాట సోలాపూర్లో. మేము ఈ నైట్ అయితే ఇక్కడే స్టే చేసాము. ఇది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి పర్ డే 3500 అనమాట. హోటల్ అయితే చాలా బాగుంది, ఫుడ్ అంతా కూడా బాగుంది. ఎవరైనా సోలాపూర్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సోలాపూర్ ట్రిప్ అనేది ఈ విధంగా అయితే జరిగిందనమాట. లాస్ట్ వీడియోలో పండ్రిపురం వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో షిరిడి వ్లాగ్ని షేర్ చేస్తాను. ఈసారి షిరిడీలో మేము ఏమేమి చూసాము, దర్శనం అది ఎలా జరిగిందో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.